మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎస్, ఇక్కడ చూడండి, రాజ్యాంగాన్ని మార్చడం దేశం ఆత్మపై దాడే అట. పేదల హక్కులను లాక్కోవడమే బీజేపీ పని. 10 ఏళ్లలో మోదీ 22 మంది కోసమే పనిచేశారు. 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. మేం గెలిచాక పేదలను లక్షాధికారులను చేస్తాం. అన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తాం. ప్రతి పట్టభద్రుడికి అప్రెంటిస్షిప్ ఇస్తాము. లక్ష సహాయం చేస్తాం. మహిళల ఖాతాల్లో ప్రతి నెల 8,500 రూపాయలు జమ చేస్తాం. ఆగస్టు 15 నాటికల్లా 30 లక్షల ఉద్యోగాల భర్తీ. కులగణనతో దేశ రాజకీయాలే మారిపోతాయి. నాలుగున వచ్చేది ఇండియా సర్కారే. రాహుల్ గాంధీ రేవంత్ ఒప్పందం పనితీరు బాగుందని ప్రశంస. నర్సాపూర్, సరూర్ నగర్ లో జన జాతర సభలు. అయితే రాహుల్ గాంధీ వచ్చినప్పుడల్లా కొత్త కొత్త విషయాలు చెప్తారు, కొత్త కొత్త అంశాలు చెప్తారు. ఆయన సామాజిక న్యాయం అంటారు. రాహుల్ గాంధీ గారు వచ్చి సామాజిక న్యాయం అంటారు. రాహుల్ గాంధీ గారు వచ్చి కాళేశ్వరం సంగతి ఏంది తేల్చాలంటారు. రాహుల్ గాంధీ గారు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి, 6 గ్యారంటీల గురించి, నిరుద్యోగ భృతి గురించి వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ వెళ్తా ఉంటారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లయిపోయిందంటే ఒకటే గ్యారంటీని, అది కూడా 2 ఎగ్జిక్యూట్ చేసి ఇవే 6 గ్యారంటీలు అయిపోయినాయి, 100 రోజుల పాలన అయిపోయిందని చెప్పి పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఏంటి గాడిద గుడ్డు అని చెప్పి. సో అది వాళ్ళు పట్టుకుంటే జనాలకు అదే మిగిలిచ్చేటట్టు ఉన్నారా? ఒకవైపున చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ పిఏలు, పిఎస్లు, కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడే బల కింద చేయడం స్టార్ట్ చేశారు. ఆఖరికి కూరగాయల బండోళ్లను కూడా వదులుతలేరు. ఈ కొంతమంది అనుచరులు, సో కాల్డ్ అనుచరులు అన్న వార్తలు జోరుగా ప్రచారం జరుగుతూ ఉన్నాయి. సో దయచేసి ఈ తీరుని మార్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు. కొంచెం మరి ఎవరు ఏపీఎస్లు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏం సెటిల్మెంట్లు స్టార్ట్ చేశారు అనేది ఒక్కసారి ఆలోచించాలి మీరు కూడా అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఇక్కడ మరి రాహుల్ గాంధీ గారు చాలా విషయాలు మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చడం అనేది దేశం ఆత్మపై దాడి. అయితే ఈ సందర్భంగా నేను బీసీ రిజర్వేషన్లు నిజంగానే రద్దు చేయాలని చెప్పి అమిత్ షా గారు అన్నారా? సో నిజంగానే బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి ఆలోచన వాళ్ళకు ఉన్నదా? ఒకవేళ ఉంటే మన దేశానికి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ. ఒకవేళ అదే ఒక క్వశ్చన్ అయితే, సో ఇక్కడ చాలా మంది తెలంగాణలో కూడా బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు బీజేపీ విషయానికి వస్తే. బట్ కాంగ్రెస్ లో సామాజిక న్యాయం అన్నారు. బట్ ఆ సామాజిక న్యాయం ఏమైంది, ఎటువైపు పోయింది? సో అన్ని పదవులు రెడ్డిలకే కట్టబెట్టడంలో ఆంతర్యం ఏంటి? సో అందుకే బీసీలు కొద్దిగా కాంగ్రెస్ వైపు గుర్రు పెట్టి చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. సో ఈ విషయంలో కూడా కొద్దిగా ఆలోచించాలి. అయితే ఇక్కడ ఏమైతుంది, చాలా మంది బీసీలు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎక్కడ చూసినా ఇక్కడ మొత్తం అన్ని పదవులు తీసుకుపోయి రెడ్డిలకే ఇస్తున్నారు. సో అందుకే ఈ బీసీలు ఓట్లు కూడా చీలే అవకాశం ఉన్నది. మరి బీసీల ఓట్లు కాంగ్రెస్ కి పడ్డం చాలా తక్కువ పడే అవకాశం ఉంది, మిగిలిన పార్టీలకు ఎక్కువ పడే అవకాశం ఉందని చెప్పి మరి గ్రౌండ్ లో చాలా మంది చెప్తా ఉన్నారు. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది పక్కన పెడితే, బట్ బీసీలకు తెలంగాణ కాంగ్రెస్ అయితే అన్యాయం చేస్తుంది అనేది ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఇది నేను చెప్పింది స్పెషల్ గా చెప్తుంది కాదు. సో రాహుల్ గాంధీ గారు వచ్చి ఏమో డెఫినెట్ గా ఆయనకు సామాజిక న్యాయం చేయాలని ఉన్నా తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ఇక్కడ జరిగేది వేరు. మొత్తం కూడా సీన్ రివర్స్ లో అవ్వబోతుందని కూడా తెలుస్తా ఉన్నది. సో మొత్తానికి మేము గెలిచినాక పేదలను లక్షాధికారులం చేస్తాం అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో మీరు వచ్చుడేంది, లైక్ అంటే కేంద్రంలో వచ్చినాక పేదలకు లక్షాధికారులను చేస్తామంటున్నారు. వచ్చినా రాకున్నా చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. అట్లనే మహిళలకు కూడా లక్షాధికారులు చేస్తామని చెప్పి నెలకు 2,500 ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. మరి వాటి గురించి ఏమైందని కూడా అడుగుతా ఉన్నారు. కాకపోతే ఇంకొంతమంది అంటే న్యూట్రల్ గా ఆలోచించే వాళ్ళు 5 నెలలే కదా కాంగ్రెస్ వచ్చి, 5 నెలల 10 ఏళ్ళ కాదు 5 ఏళ్లలో ఏమైతుంది, సో అందుకే 5 ఏళ్లలో ఏమైతుంది అని చెప్పి చాలా మంది డైవర్ట్ అవుతున్నప్పటికీ కూడా కొంతమంది మరి ఎందుకు చెప్పినట్టు 100 రోజుల పాలన ఎందుకు మమ్మల్ని మురిపించిండ్రు, ఎందుకు మమ్మల్ని మెప్పించిండ్రు, ఎందుకు మాకు లేనిపోని ఆశలు చూపించారని ఇంకొంత మంది పబ్లిక్ టాక్. బట్ 5 నెలలే కదా అయింది, ఇంకా చాలా టైం ఉంది అన్నట్టు ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇట్లా రకరకాలుగా
డిస్కషన్స్ జరుగుతూ ఉంది. సో తెలంగాణ పబ్లిక్ మూడ్ అనేది ఏ క్షణంలో ఎట్లా మారుతుందో కూడా తెలియలేదు. 13వ తారీఖు ముందు రోజు రాత్రి వరకు వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు ఇంకా ఏ పార్టీకి వేయాలి. ఇక్కడ మైక్ లో చెప్పినోడు బీజేపీకి వేస్తామన్నోడేమో పోయి కాంగ్రెస్కి వేస్తాడు, కాంగ్రెస్కి వేస్తామనేమో బీజేపీకి వేస్తాడు. సో ఇట్లా లాస్ట్ మూమెంట్ లా వాళ్ళ మైండ్ సెట్లు మార్చే అవకాశం అయితే క్లియర్ గా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ క్లారిటీ లేదు. అండ్ ఇంకొంతమంది పక్కోళ్ళు ఏం చెప్తే అదే చెప్పడం, అంటే కెమెరాస్ ముందు పబ్లిక్ బైట్స్ లో మాట్లాడడము. కానీ కొంతమంది మాత్రమే, ఇప్పుడు మేము ఒక 100 మంది దగ్గర మైకు పెడితే 100 మందిలో ఒక 10 నుండి 15 మంది మాత్రమే జెన్యూన్ గా మాట్లాడుతూ ఉన్నారు. సో మిగతా వాళ్ళందరూ కూడా మ్యానిపులేటెడ్ అవుతా ఉన్నారు. బట్ ఎనీవేస్ చూద్దాం మనం ఏం జరుగుతోంది. 13వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ లో బయటపడతా ఉంటుంది. కాకపోతే నేను ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు మీరు ఇలా వచ్చి మెరుపు తీగలాగా ఇలా వచ్చి కొన్ని హామీలు ఇచ్చి అలా వెళ్ళిపోతున్నారు. బట్ తెలంగాణ లీడర్స్ కొంచెమన్నా మీరు ఇచ్చినటువంటి మాటలు హామీలు నెరవేర్చే పనిలో ఉండమని చెప్పండి. లోక్సభ ఎన్నికల తర్వాత, అట్లీస్ట్ లోక్సభ ఎన్నికల తర్వాత ఉండమని చెప్పండి. సామాజిక న్యాయం గురించి మాట్లాడమనండి, రిజర్వేషన్ల గురించి మాట్లాడమనండి. అండ్ అదే రకంగా కేవలం రెడ్డిలకే కాకుండా మిగిలిన కమ్యూనిటీస్ కి కూడా పదవులు ఇమ్మని చెప్పండి దయచేసి అని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ ఏదైతే సొంత క్యాడర్ ఉందో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పట్టించుకుంటలేదు. ఎవడైతే నిజంగా ప్రధానంగా ఎజెండా పట్టుకొని కాంగ్రెస్ ఎజెండా తోటి ముందరికెళ్లి 6 గ్యారంటీలు గడప గడపకి గ్యారంటీ కార్డు ఇచ్చి వచ్చినోడు ఉన్నాడు, గ్రౌండ్ లా ఎండనక వాననక తిరిగినోడు ఉన్నాడు, ఎవడైతే గత ప్రభుత్వంతో కేసులు పెట్టించుకున్నాడో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఏమో వాడిని దూరం పెట్టింది. బయటికి నుంచి వచ్చినటువంటి వలసలను స్వీకరించి వాళ్ళకే పట్టం కడుతుంది. డబ్బున్నోడికి పదవులు ఇస్తోంది, డబ్బు లేనోడికి నీలవైపే ఉండరా నాయన అని చెప్పి చూపిస్తోంది. సో దయచేసి నేను కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నా, ఈ తీరు మార్చుకోండి. నిజమైన కార్యకర్తలు ఏమైపోవాలి, నిజంగా పనిచేసిన వాళ్ళు నారాజు అవుతున్నారు. సో అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, రాహుల్ గాంధీ మీద కూడా ఉంది. అటువంటివి ఏమైనా జరిగితే సొంత క్యాడర్ కాపాడుకోకపోతే ఇంకా పక్క వాళ్ళు ఎట్లా నమ్ముతారు సార్? సో ఉన్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేయండి అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.